శపథం తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ కాలంలో దండకారణ్యంలో బిల్లా జాతి వారు నివసించుతూ ఉండేవారు. వీళ్లకు ఒక నాయకుడు ఉన్నాడు. అతని పేరు పులిరాజు. ఆ నాయకుని చెప్పుచేతల్లో వాళ్ళంతా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉండేవారు. అతనికి అక్కడ పెద్ద పేరు. మంచి హృదయం కలవాడని ఆ ప్రాంతంలో నివసించే ఇతర జాతుల వాళ్ళు కూడా అంటుండేవారు. కొంతకాలానికి పులిరాజు వృద్ధుడైనాడు. ఈ పులిరాజు అసలు పేరు వీరబల్లుడు. ఒకనాడు బలమైన పులితో పోట్లాడి తన వద్ద ఉన్న చురకత్తితో దాన్ని చిత్రవదగా పొడిచి చంపేశాడు. అదేవిధంగా మరో పులిని ఈ రెండు పులులని చంపేయడంతో పులులు సింహాలు ఆ ప్రాంతానికి రావడానికి భయపడేవి. అందుకని అతనికి పులిరాజు అని పేరు వచ్చింది. అసలు పేరు వీరబల్లుడు. మరుగునపడి పులిరాజుగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాడు. అటువంటి వీరుడు నడిచేందుకు కూడా ఓపిక లేకపోయింది. కర్ర ఆధారం ఉంటేగాని నడవలేని స్థితిలో ఉన్నాడు అతను. అందువలన నాయకత్వ బాధ్యత తమ జాతివారికే వీరుడు అయిన వాడికి అప్పగించాలని తలచాడు. బలమైనవాడు, కత్తిపడితే వెనుతిరగనివాడు కావాలన్నాడు. తనకు మగ సంతతి లేదు. ఉంటే వాడిని మొదటి నుండే వీరుడిగా తీర్చిదిద్ది వాడినే నాయకుడిని చేసేవాడు. అందువలన ఈ విధమైన ప్రకటన చేశాడు. ఆయనకు ఉన్నదల్లా ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సరస. ఆమె బహు చక్కనిది. ఆమె కత్తి పట్టడంలో ప్రావీణ్యత సంపాదించింది. ఎవరైతే ఆ గూడానికి నాయకుడు అవుతాడో అతనికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని పులిరాజు తలచాడు. ఈ సంగతి ఆ జాతి యువ వీరులందరికీ చెప్పాడు పులిరాజు. ఆ గూడెం యువకులలో చిన్నాడు అనబడే వీరుడున్నాడు. అతడు కత్తి పట్టడంలోనూ ముష్టి యుద్ధం చేయడంలోనూ అఖండుడు. అందగాడు కూడాను. సరస్సుకు చిన్నప్పటి నుండి చిన్నాడు అంటే అభిమానం. అతన్ని అందరికన్నా అధికంగా గౌరవించేది. చిన్నాడు సరస్సులు తరచూ కలుసుకుంటుండేవాళ్ళు. సరదా కొద్దీ మాట్లాడుకుంటుండేవారు. మంచి రోజున చాటింపు వేయించాడు పులిరాజు. తన అభిప్రాయాలను చాటింపు ద్వారా వెల్లడి చేశాడు. ఆ చాటింపులో పోటీలో నెగ్గి నాయకుడు అయిన వీరునికి నాయకుని పదవి, తన కుమార్తె సరస్సును ఇచ్చి వివాహం చేసే అభిప్రాయం ఉన్నట్లు వేయించాడు చాటింపు. అతని చాటింపు విన్న చిన్నాడు మిక్కిలి ఆనందించాడు. ఊహాలోకంలో సరస్సును వివాహం ఆడినంత ఆనందాన్ని అనుభవించాడు. అతని వీరత్వం మీద అతనికి ఎంతో నమ్మకం ఉంది. ఎవరినైనా జయించి తనను పెళ్లాడగలడని నమ్మకం సరస్సుకు ఉంది. అదే గూడెంలో శశిచంద్రుడు అనే మరో యువకుడు ఉన్నాడు. అతన్ని వీరుడు అనే అనాలి. అతనికి తల్లి మాత్రం ఉంది. ఆమె పేరు ప్రచండిక. పులిరాజు మనసు ఎంత మంచిదో అంతకంటే క్రూర స్వభావం కలిగినవాడు. ఆ సంగతి అందరికన్నా ప్రచండికకే తెలుసు. అయితే ప్రచండిక భర్త కూడా వీరుడే. పులిరాజు వీరుడుగా గూడెం నాయకుడిగా ఉండదలిచాడు. ఆ సందర్భంలో ప్రచండిక భర్త పోటీ చేస్తే తనకు నాయకుడిగా అవకాశం రావచ్చును రాకపోవచ్చును అనే అనుమానంతో పులిరాజు ప్రచండి భర్తను రహస్యంగా చంపించేశాడు. తండ్రి చనిపోయినప్పుడు శశిచంద్రుడికి 4 ఏండ్ల వయసు. రోజులు గడుస్తుండగా ప్రచండిక నాయకుడైన పులిరాజును కలుసుకుంది. పులిరాజా, నీవు నా భర్తను చంపించావన్న సత్యం నాకు తెలుసును. అంత మాత్రానికి పొంగిపోకు. ఏదో ఒక రోజున నా బిడ్డ శశిచంద్రుడు ఈ గూడానికి నాయకుడు అయి తీరతాడు. ఇది నా శపథం అన్నది. ప్రచండి, నీ పగటి కల నెరవేరదు. ఏ అండదండలు ఉండని నీ కొడుకు నాయకుడు అవుతాడా అని మీసం మెలేస్తూ అయినప్పుడు చూద్దాం అన్నాడు తిరిగి. చేసిన శపథం నెరవేర్చుకునేందుకు శశిచంద్రునికి కత్తి పట్టడం వంటి వీరులు చేసే పనులు ఎన్నో నేర్పించి సమర్థుడిని చేసింది. నాయకుడు పులిరాజు చేసిన ప్రకటనతో తన కుమారుడిని తయారు చేయడంలో మరింత శ్రమ తీసుకుంది. ఆమె ఆశ ఫలించి అతను వీరుడు అయినాడు. నాయకుడిని చేయడమే మిగిలి ఉందని తలంచింది తల్లి ప్రచండిక. పోటీలు ప్రారంభమైనాయి. తల్లి పట్టుదల వృధా అవలేదు. అందరూ చూస్తుండగానే శశిచంద్రుడు విలువిద్య, మల్లయుద్ధం, కర్రసాము,
కత్తి యుద్ధం వంటి విద్యల్లో అన్నిటా ఆరితేరాడు. కానీ అతను వీరుడుగా, బలవంతుడుగా ఎన్నడూ బయటపడలేదు. అందుకు కారణం అతని తల్లి. ఈ రహస్యం బయటపడితే తన భర్తను చంపించినట్లే కొడుకు శశిచంద్రుని కూడా పులిరాజు చంపించి వేస్తాడన్న భయం, అనుమానం ఆమె నరాల్లోనూ ఉంది. ఎవరి ద్వారానూ ఈ రహస్యం బయట పెట్టనీయకుండా కాపాడుకున్నది. నూకాలమ్మ అనే దేవత బిల్లుల ఆరాధ్య దేవత. ప్రతి సంవత్సరం బిల్లు జాతి వారంతా ఏకమై ఆమెకు జాతర చేస్తుంటారు. ఆ జాతర సమయంలోనే పోటీలు జరగాలని నిర్ణయించుకున్నాడు పులిరాజు. జాతరకు ముందు రోజున పోటీలు జరిగాయి. అయితే శశిచంద్రుడు వీరుడని చిన్నాడికి తెలీదు. నాయకుని కూతురు వగైరాలకు తెలియదు. ఈ పోటీలో 3 విధాల పరీక్షలు ఏర్పాటైనాయి. మొదటిది మల్లయుద్ధం, రెండవది బలమైన పులితో కత్తి యుద్ధం, మూడవది విలువిద్యలో గెలుపొందాలి. అయితే మరో ప్రత్యేకమైన పరీక్ష విలువిద్య పోటీ. ఈ పోటీలో పళ్ళాల నిండా పసుపు కుంకుమలు కలిపి నూకాలమ్మ ముందు ఉంచుతారు. ఆ పసుపు కుంకుమలు కింద పడకుండా పళ్ళెంలో పసుపు కుంకుమలు నూకాలమ్మ మీదనే పడేటట్లు కొట్టాలి. ఇవి పరీక్షలో పాల్గొనాల్సినవి. పోటీకి చాలామంది యువవీరులు రావడం జరిగింది. వాళ్లను 2 జట్లుగా విభజించారు. పోటీ ప్రారంభమైంది. ప్రథమంగా మల్లయుద్ధం పోటీలు జరిగాయి. దానిలో మొదటి జట్టులో శశిచంద్రుడు, రెండవ జట్టులో చిన్నాడు ఎంపిక అయినారు. అనంతరం చిన్నాడు, శశిచంద్రుడు చురకత్తులని పట్టి పులులను చంపే నిమిత్తంగా ఇద్దరూ బోనుల్లోకి వెళ్ళారు. పులులతో పోరాడారు. ఆ సమయంలో పులి తీవ్రంగా పోరాడటంతో ఆ ఇద్దరి వంటి మీద గాయాలు ఏర్పడినాయి. అయినా పట్టు విడవకుండా పోరాడటంతో ఇద్దరూ పులుల్ని చంపేశారు. ఆ రోజునకు పోటీలను నిలిపివేశారు. మూడో పోటీ పసుపు కుంకుమలది. ఆ పోటీని జాతరలోనే చేయాలన్న తీర్మానించాడు నాయకుడు పులిరాజు. ఒకరోజు పోటీ ఆపడంతో రహస్యంగా చిన్నాడు శశిచంద్రుని గురించి ఆరా తీశాడు. అతని గత చరిత్ర అంతా తెలుసుకున్నాడు. అయితే విలువిద్యలో చిన్నాడికి చెప్పుకోతగినంత ప్రావీణ్యం లేదు. ఆ కారణంగా తనకు అందులో ఓటమి తప్పదని అనుకున్నాడు. ఈ పోటీలు ప్రత్యేకంగా తిలకించుతున్న ప్రచండిక తన కొడుకు విజయుడు అవుతాడని, నాయకుడు గావించబడతాడని, సరసను పెళ్లాడతాడని తలచింది. అందువల్ల సరస అందచందాల గురించి ఆమె అవసరమైనప్పుడల్లా, ఆమెకు గుర్తుకొచ్చినప్పుడల్లా అనుకుంటుండేది. చిన్నాడు, శశిచంద్రుడు కూడా మొదటి నుండి సరస వంటి అందగత్తెను గాని సరసను గాని పెండ్లాడాలని ఉబలాట పడుతున్నారు. శశిచంద్రుడు అది గ్రహించాడు. వెంటనే రహస్యంగా చిన్నాడిని కలుసుకున్నాడు. విలువిద్యలో కొన్ని ప్రత్యేక పట్లు గురించి అతనికి బోధించాడు. తక్షణం చిన్నాడు తనకు సహాయపడిన శశిచంద్రునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత అనుకున్న విధంగా పోటీ ప్రారంభమైంది. బిల్లులు పోటీ ప్రారంభించే సమయానికి ముందుగానే నూకాలమ్మ గుడి ప్రాంగణంలోనికి చేరారు. ప్రప్రదంగా శశిచంద్రుడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ బాణం పసుపు కుంకుమలు నింపిన పళ్ళాలకు తాకకుండా ప్రక్క నుండి దూసుకుపోయింది. తదుపరి చిన్నాడు బాణం విసిరాడు. అది పళ్ళాల క్రింద పడకుండా అందులో నిండుగా ఉంచిన పసుపు కుంకాలు రాసుకుంటూ తీసుకుపోయి అవి నూకాలమ్మ విగ్రహం మీద పడేటట్లు వేశాడు తన బాణంతో. అది చూసి బిల్లులు అందరూ ఒకేసారి కరతాళ ధ్వనులు చేశారు. ఉత్సాహంతో వేలిని నోట్లో పెట్టుకుని ఏలలు వేశారు. ఆ తక్షణం గూడెం నాయకుడు పులిరాజు, అతని కూతురు సరస మిక్కిలి ఆనందించారు లోలోన. సరస తను కోరుకుంటున్న చిన్నాడునే పెళ్లాడబోతున్నందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నది. ప్రచండిక సిగ్గుతో తల వంచుకుని తన శపథం నెరవేరనందుకు సిగ్గుపడింది. చిన్నాడు, సరసలు చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. శశిచంద్రుడు తను కావాలనే చిన్నాడు విలువిద్యలో ప్రావీణ్యత సంపాదించేటట్లు సహకరించాడు. అందుకు కారణం మొదటిది సరసను ప్రేమించి ఆమె చేత ప్రేమించబడడం వలన శశిచంద్రుడు అంతటి బలపరాక్రములు కలిగిన వాడని
అప్పటి వరకు తెలుసుకోలేని గూడెం నాయకుడు అమితమైన ఆశ్చర్యాన్ని పొందాడు. అతను సామాన్య పౌరుడుగానే పెరుగుతున్నాడు అనుకున్నాడు. కానీ రహస్యంగా అన్ని విద్యలు నేర్చుకుని సాటిలేని వీరుడుగా రూపొందాడని తెలియదు. అన్నిటా గెలిచిన అతను విలువిద్యలో ఓడిపోవడంతో ఆంతర్యం ఉందని గ్రహించాడు నాయకుడు. చిన్నాడికి విలువిద్య అయితే తెలుసును గాని అతను ఆ విద్యలో ప్రావీణ్యత సంపాదించలేదు. అతను ఆ విలువిద్యలోనే ఓడిపోవచ్చును అన్న అనుమానం అతన్ని ప్రేమించుతున్న సరసకి తెలుసు. నాయకుడైన పులిరాజుకి తెలుసును. అట్టి సమయంలో చిన్నాడు గెలవడంతో శశిచంద్రుడు సహాయ సహకారాలు అందజేశాడు అని తీర్మానించుకున్నాడు. పోటీలు జరిగి నాయకుడిగా ఒక వీరుడిని నిర్ణయించడానికి ముహూర్తం పెట్టిన సమయానికి ముందే ఏకాంతంగా ఉన్న సరసను కలుసుకొని శశిచంద్రుడు మాట్లాడాడు. ఆ సందర్భంలో తన మనసు చిన్నాడు మీదనే ఉంది అని ఆమె చెప్పింది. మనసులో వేరే అభిప్రాయం ఉన్న ఆమెనతను గెలిచి నాయకుడు అయితే ఆమెను వివాహమాడేందుకు అతని మనసు అంగీకరించలేదు. మనసు ఎవరి మీద ఉందో వారినే వివాహం ఆడడం మంచిదని తలచాడు. అయితే ఆ సంగతి బయట పెట్టలేదు. చిన్నాడు అతనికి స్నేహితుడే. అందువలన సరస అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వేరుగా చిన్నాడిని కలుసుకుని అతని మనసును కూడా తెలుసుకున్నాడు. అందుకే రెండో కంటివాడికి తెలియకుండా చిన్నాడికి విలువిద్య పట్లు చెప్పాడు. తను కావాలని ఓడిపోయాడు. అందువలన తను నాయకుడు అవలేకపోయాడు. మనసారా ప్రేమించుకున్న సరస చిన్నాడులను దంపతులను చేశాడు. శశిచంద్రుడిని తల్లి కలుసుకుని తన ఆశయం తీర్చలేని కొడుకువు అయ్యి నా పరువు తీశావు, నా శపథాన్ని వృధా చేశావని దూషించింది. అందుకు శశిచంద్రుడు, అమ్మా, నాకు పదవితో పనిలేదు. నీ ఆశయం తీర్చలేకపోయినప్పటికీ నా ఆశయంను తీర్చుకున్నాను. ఎప్పటి నుండో ప్రేమించుకున్న సరస చిన్నాడిని పెండ్లాడడమే నా ఆశయం. ఈ విషయంలో నీ కోరిక తీర్చలేనందుకు మన్నించమని కోరాడు. ఒక విధంగా తన శపథం తీరిందని తృప్తిపడింది ప్రచండిక. గూడెం నాయకుడు, నీ శపథం నాకు గుర్తుంది. ఇప్పుడు నీ శపథాన్ని తీర్చుకోలేకపోయావు పాపం అని హేళన చేశాడు. ఆమె చిన్నగా నవ్వింది. నా శపథం నెరవేరింది నీకు తెలియకుండానే. ఒకప్పుడు నీది రాక్షస తత్వం, ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగిందే నీవు తెలుసుకోలేని అంధుడివి అని వేగంగా నడిచి వెళ్ళిపోయింది అక్కడి నుండి. అనుకున్న విధంగా ప్రకటన ఆధారంగా చిన్నాడు నాయకుడు అయినాడు. సరసను పెండ్లి చేసుకున్నాడు. తదుపరి 2 మాసాల అనంతరం శశిచంద్రుడు నాయకుడు చిన్నాడు మీద కలియపడి ఘోరమైన పోరాటం సాగించాడు. ఆ పోరాటంలో చిన్నాడు ఓడిపోయాడు. బిల్లుల్లో నాయకుడిని ఓడించినట్లయితే గెలుపొందిన వారినే నాయకుడిగా నియమించాలన్న నిబంధన ఉంది. అందువలన చిన్నాడు నాయకుడిగా శశిచంద్రుడికి బాధ్యతలు అప్పగించాడు. అలా జరుగుతుందని చిన్నాడికి తెలుసును. శశిచంద్రుడు తలచినట్లుగా గూడెం నాయకత్వం అతనికి లభించగా సరసను పెండ్లాడే అవకాశం చిన్నాడికి లభ్యపడింది. ఇదంతా శశిచంద్రుడు కావాలని చేసిందని గ్రహించాడు పులిరాజు. ఆనందంతో ఆ వెంటనే శశిచంద్రుని కౌగిలించుకుని ఆశీర్వదించాడు. నీ త్యాగం అపూర్వమైనది, చిన్నవాడివి అయినా తలవంచి నమస్కరిస్తున్నా అన్నాడు నాయకుడు పులిరాజు. అప్పుడు ప్రచండిక ముందుకు వచ్చింది. నాయక, ఇప్పుడు అర్థమైందా? నా బిడ్డను నాయకుడిని చేస్తాననే శపథం చేశాను, కానీ నీ బిడ్డను పెళ్ళాడతాడని అనలేదు. నా శపథం నెరవేరింది. నా బిడ్డ గూడెం నాయకుడు అయినాడు. ప్రేమికులు సరస చిన్నాడులు వివాహం చేసుకున్నారు అని పులిరాజు జవాబునకు ఎదురు చూడకుండా ఆనందంతో తిరిగి వెళ్ళిపోయింది ప్రచండిక. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.